రేపు శుక్రవారం రోజున బెల్లంతో ఇలా చేసి చూడండి. 24 గంటల్లో మీ అప్పులు, కష్టాలు పోయి కోట్లు వచ్చి పడతాయి. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. ఇలా ఏంటంటే గనకనండి, శుక్రవారం పూట బెల్లంతో ఈ పనిని చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ని చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి శుక్రవారం రోజు కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ బెల్లం పరిహారం చేసుకోండి. మీ సుడి తిరిగిపోయి మీకంతా కూడా మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. బెల్లం అనేది చాలా శుద్ధి అయిన పదార్థం కాబట్టి శుక్రవారం పూట ముఖ్యంగా బెల్లంతో పరిహారం చేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే బెల్లానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నమాట. బెల్లంతో చేసే పరిహారాలకు కూడా అంతే శక్తి ఉంటుందని చెప్పొచ్చు. అందుకే మనం అప్పులు తీర్చుకోవడానికి, కష్టాల నుంచి మనం బయటపడటానికి, అన్ని విధాలుగా కూడా దైవానుగ్రహాన్ని కలిగించుకోవడానికి శుక్రవారం బెల్లం పరిహారం చాలా శ్రేయస్కరం అని చెప్పొచ్చు. ఇలా ఏంటంటే బెల్లంతో ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి. అసలు బెల్లంతో మనం ఏం చేయాలి, ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇక మనం ఏంటంటే శుక్రవారం రోజు ఎంత లేని వారైనా సరేనండి, ఒక చిన్న దీపమైనా సరే లక్ష్మీదేవికి పెడుతూ ఉంటారు. అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని భావిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మనకు సకల సంపదలు చేకూరుతాయని కూడా నమ్ముతూ ఉంటారు. ఎవరైతే శుక్రవారం అమ్మవారికి దీపం పెడతారో వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఎందుకంటే ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని పూజించడం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అందుకే మీరు ఏంటంటే కనుక శుక్రవారం ఉదయం అండి శుచిగా లేచి అంటే స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం చేయండి. తప్పనిసరిగా ఏంటంటే కనుక ఈ రోజు అంటే వాకిలిని శుభ్రం చేసేటప్పుడు, ఇంటిని క్లీన్ చేసేటప్పుడు పసుపు నీళ్లు చల్లుకుంటే చాలా మంచిదన్నమాట. మన ఇంట్లో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. ఇలా ఈ శుక్రవారం అనే కాదు, ఏ శుక్రవారం అయినా సరే ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. ఇలా చల్లటం వల్ల అయితే అద్భుతం చూడగలుగుతారు. ఇంకా మనం ఏంటంటే కనుక గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ఖచ్చితంగా ముగ్గు పెట్టుకోవాలి. ఆ తర్వాత పూజ గదిలో మనం ఏంటంటే కనుక స్నాన కార్యక్రమాలు చేయాలి. ఎవరికైతే దైవానుగ్రహం తక్కువగా ఉంటుందో, దేవుడి అనుగ్రహం లేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక శుక్రవారం పూట అండి మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపుని వేసుకొని చేస్తే చాలా మంచిది. అలానే స్త్రీలు ముఖ్యంగా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటారు కదా, అలాంటి స్త్రీలు ఏంటంటే కనుక శుక్రవారం శరీరానికి స్నానం చేసేటప్పుడు పసుపుని పట్టించి చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. దైవానుగ్రహంతో ఏంటంటే కనుక మనకంతా కూడా మంచి జరుగుతుంది. కొన్ని అనారోగ్య సమస్యలు కూడా పోతాయి. పసుపు యాంటీబయాటిక్ కాబట్టి వీలుంటే పసుపు శరీరానికి పట్టించి స్నానం చేయటం వల్ల అయితే మంచి జరుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటేనండి మన ఇంట్లో ఉండే లక్ష్మీదేవి చిత్రపటాన్ని క్లీన్ చేసుకొని మన దగ్గర ఉండే ఎర్రటి పుష్పాలను అమ్మవారికి ఏంటంటే కనుక చక్కగా అలంకరించండి. అలా అలంకరించిన తర్వాత మీరు ఆరాధన చెయ్యండి. లక్ష్మీదేవికి ఆవు నెయ్యి దీపం అంటే చాలా ఇష్టం. ఒకవేళ అలా కుదరదనుకుంటే కనుక మనం ఏంటంటే నార్మల్గా డైలీ ఎలాగైతే దీపం పెడతామో అలా పెట్టండి. అలా పెట్టిన తర్వాత ఆ దీపానికి చిన్న బెల్లం ముక్క కానీ అరటిపండుని కానీ నైవేద్యంగా పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇలా ఈ నియమాలను ఆచరించి తులసి కోటను కూడా పూజించడం, తులసమ్మని కూడా ఆరాధించడం చేసుకుంటే మంచి ఫలితం అయితే మీరు పొందగలుగుతారు. ఈ చిన్న చిన్న నియమాలను పాటించండి. అలానే శుక్రవారం పూట ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలను ధరించకూడదు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక శుక్రవారం మన ఇంట్లో నుంచి డబ్బుని ఎవరికి ఇవ్వకూడదు. పాలు, పెరుగు, అలానే కందిపప్పు, చింతపండు, కారము ఇవేంటంటే కనుక మన ఇంట్లో నుంచి ఇతరుల ఇంటికి వెళ్ళకూడదు. అందుకే ఇలాంటి వస్తువులను ఏంటంటే కనుకనండి ఇతరుల ఇంటికి ఇవ్వకండి. వారింటి నుంచి కూడా మనం తెచ్చుకోకూడదండి. ఎందుకంటే మన ఇంట్లో నుంచి ఎలాగైతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందో వారింట్లో నుంచి కూడా అలాగే వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఈ వస్తువులను ఈ రోజు ఇవ్వకూడదు, అలానే తెచ్చుకోకూడదు. సాయంత్రం సంధ్యా సమయంలో ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇంట్లో ధూపం వేసుకోండి. మిరియాలతో శుక్రవారం పూట ఏ ఇంట్లో అయితే ధూపం వేస్తారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా ప్రవేశిస్తుందని పరిహార శాస్త్రం చెబుతుందన్నమాట. ఎందుకంటే మిరియాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. మిరియాల ఘాటన్నా సరే, మిరియాలన్న తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. అందుకే మనం ఏంటంటే కనుక ఇలా కుంపటితో అంటే నార్మల్గా బొగ్గులతో మనము ధూపం వేసుకుంటే అందులో ఒక 5 మిరియాలను తీసుకొని కచ్చాపచ్చాగా దంచేసి ఆ మిరియాలతో ఇంట్లో ధూపం వేసుకుంటే నలుమూలల్లో దాగున్న దుష్ట శక్తులు బయటికి వస్తాయి. మనకు తెలియకుండా ఉండే ప్రతికూల శక్తులు కూడా వస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా మీకు ఒకవేళ వీలుంటే ఇలా ధూపం వేసేసుకోండి. ఇలా ధూపం వేసేసుకొని మనము ఇలా ఆచరించేసుకుంటే సరిపోతుంది. చాలా చిన్న చిన్న పరిహారాలండి. ఇవన్నీ కూడా ఆచరించడం వల్ల ఏంటంటే మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేస్తుంది, కూర్చుంటుంది. మనకు ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా ఇస్తుందని చెప్పొచ్చు. అందుకే ప్రయత్నించుకోండి. ఇక మనం ఏంటంటే కనుక బెల్లంతో ఈ పరిహారం చేసుకోవాలన్నమాట. బెల్లమే కదా అనుకుంటాం, కానీ చాలామంది కూడా ఏంటంటే కనుక బెల్లంతో చేస్తే ఏమొస్తుంది, బెల్లమే కదా అనుకుంటారు. బెల్లంతో చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. మన జీవితం మారిపోతుంది. బెల్లం అనేది మానవుడి యొక్క జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడుతుందని కొన్ని శాస్త్రాల్లోనే చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరు బెల్లంతో ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి ఆచరించండి. బెల్లం అనేది చాలా వరకు కూడా శుద్ధి అయినదన్నమాట. ఎక్కువగా మీ జీవితంలో కష్టాలు ఉన్నాయనుకోండి, ఇక్కడ చూపించే విధంగా ఇంత బెల్లాన్ని తీసుకోండి. అంటే ఒక గడ్డ బెల్లం ఇంత తీసుకోండి. తీసేసుకుని మీ కష్టం ఏదైతే ఉంటుందో అది చెప్పుకోండి. అలా చెప్పేసిన తర్వాత ఈ బెల్లాన్ని తీసేసి రావి చెట్టు మొదట్లో కానీ వేప చెట్టు మొదట్లో కానీ పడేసి రండి. ఇలా రావటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక
మీకుండే కష్టానికి ఏంటంటే గనక వెంటనే ఫలితం అనేది లభిస్తుంది. అంటే ఆ కష్టాన్ని తీర్చుకోవటానికి కొన్ని మార్గాలు తెలుస్తాయి. ఆ కష్టం నుంచి మీరు ఎలా బయటపడాలి, ఆ కష్టాలు ఎలా తీరుతాయి అనేది తెలియటానికి ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా శుక్రవారం పూట ఇలా బెల్లాన్ని మనం ఏంటంటే గనక రావి చెట్టు మొదట్లో కానీ, లేదంటే గనక వేప చెట్టు మొదట్లో కానీ పడేయటం వల్ల అయితే అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు. అందుకే ఈ విధంగా మీరు ఈ పరిహారం చేయండి. లేకపోతే దానిపైన మనం రాసేసి కూడా ఏంటంటే గనక ఆ బెల్లాన్ని పాతి పెట్టుకోవచ్చు. అలా కూడా ఏంటంటే మన కష్టానికి తగ్గినట్టు అంటే ఫలితం మనకు వస్తుందన్నమాట. ఎంతటి పెద్ద కష్టమైనా సరే, ధన సమస్య అయినా సరే అది తీరిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఏంటంటే కనుక రండి బెల్లాన్ని తీసేసుకుని ఈ విధంగా ఆచరించుకుని ఫలితం పొందండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి పరిహారం చేయండి. శుక్రవారం ఈ పరిహారం ఏంటంటే కనుక 99% అంటే మెంబర్స్ ఈ పరిహారం ఆచరిస్తారు. ఇది చేయటం వల్ల మంచి రిజల్ట్ వస్తుందని, అలానే కాకుండా అప్పులు తీరుతాయని, అప్పుల నుంచి బయటపడతారని ఒక నమ్మకం. కాబట్టి ఈ పరిహారాన్ని చేస్తారని మనకి ఏంటంటే పరిహార శాస్త్రంతో పాటు వేద పండితులు కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే బెల్లంతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. మీ అప్పులన్నీ తీరటంతో పాటు అనేక రకాల కష్టాల నుంచి, సమస్యల నుంచి మీరు బయటపడతారు. అసలు ఏం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందామండి. బెల్లము అందరి ఇళ్లలో ఉంటుంది కదా, దీనికోసం మీరు ప్రత్యేకించి బెల్లాన్ని ఏం తెచ్చుకోకండి. నార్మల్గా మీ ఇంట్లో ఉండే బెల్లమే తీసుకోండి. కొద్దిగా అయితే సరిపోతుందండి. అలా బెల్లం తీసుకున్న తర్వాత మీ జీవితంలో అప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, అప్పుల వల్ల చాలా సఫర్ అయిపోతున్నాము, అప్పులు తీరటం లేదండి, ఎంత చేసుకున్నా కానీ మాకైతే కలిసి రావటం లేదని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు బెల్లం తీసుకున్న తర్వాత ఉలువలు కావచ్చు, బొబ్బర్లు కావచ్చు, శనగలు కావచ్చు, ఇలా ఏవైతే అందుబాటులో ఉంటాయో అవి తీసేసుకోండి. అవి నార్మల్గా ఏంటంటే కనుక ఉడకబెట్టేసి మనం ఏంటంటేనండి చక్కగా బెల్లాన్ని కలిపేసి ఆవుకు తినిపించవచ్చు. శుక్రవారం బెల్లంతో కూడిన అంటే పదార్థం ఉంటుంది కదా, అది ఆవుకు పెడితే చాలా మంచిదనమాట. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మన జీవితమే మారిపోతుంది. మనకు 1 కోటి రూపాయల అప్పున్నా సరేనండి, 7 శుక్రవారాల పాటు ఎవరైతే బెల్లంతో కూడిన ఆహారం ఆవుకు పెడతారో అలాంటి వారి యొక్క జీవితంలో నుంచి అప్పు అనేది తొలగిపోతుంది. అంటే ఏదో ఒక రూపంలో ఏంటంటే కనుక అప్పుని తీర్చుకోగలుగుతాం. అంటే మనకు నార్మల్గా ఏంటంటే దైవానుగ్రహం కలిగి అప్పు తీరడానికి అవకాశం ఉంటుంది, అప్పుల నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వీలున్న వారు ఖచ్చితంగా ఈ విధంగా చేయండి. అవేవి మాకు అందుబాటులో లేవండి అనుకుంటారు కదా, నార్మల్గా మన ఇంట్లో బియ్య పిండి ఉంటుంది కదండి, అది తీసేసుకొని ఈ బెల్లం కలుపుకొని ముద్దలాగా చేసేసి ఆవుకు పెట్టవచ్చు. ఆవుకు పెట్టేటప్పుడు మనం గట్టిగా సంకల్పం చెప్పుకోవాలండి. అప్పులు తీరాలి, అప్పుల నుంచి బయటపడాలి, మాకంతా కూడా మంచి జరగాలి, చాలా అద్భుతమైన ఫలితాలు రావాలి, అప్పు అనేది మా జీవితంలో ఉండకూడదు అని మనం ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకుంటే మంచి జరుగుతుంది. అప్పుల నుంచి మనం బయటపడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అందుకే ఈ విధంగా ఏంటంటే మీరు ప్రయత్నించండి, చక్కగా ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఇవేంటంటే మనకు ఉండే కొన్ని రకాల ఇబ్బందులతో పాటు కొన్ని అంటే సమస్యల్ని కూడా తీర్చడానికి ఉపయోగపడతాయండి. ఆవుకు ఆహారం పెడితే 33 కోట్ల మంది దేవతలకు ఆహారం పెట్టినండి. ఎందుకంటే ఆవులో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు. ఆవు ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. ఆవుని శుక్రవారం పూజించిన ఆరాధించిన, అలానే కాకుండా బెల్లంతో కూడిన ఆహారం పెట్టినా మనకైతే మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాలే చెబుతున్నాయి. శాస్త్రాల్లో ఏంటంటే ఆవుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఆవు యొక్క అంటే ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటారు. కాబట్టి ఆవుని పూజించడం వల్ల, ఆవుని ఆరాధించడం వల్ల ఇలా అప్పులు తీరాలని, కష్టాలు పోవాలని, సమస్యలు పోవాలని, ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభించాలని, ఏదైనా ఉద్యోగం వృత్తి బాగా కలిసి రావాలని మనం ఏంటంటే కనుక ఇలా బెల్లంతో కూడిన ఆహారం ఆవుకు పెట్టవచ్చు. కానీ పెట్టేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు, కొన్ని నియమాలను ఆచరించాలి. ఆవు దగ్గరికి వెళ్ళగానే మనం ఏంటంటే కనుక డైరెక్ట్గా మనం తీసుకెళ్లిన ఆహారాన్ని పెట్టకూడదు. ముందుగా మనం ఏంటంటే ఆవుని తాకి నమస్కారం చేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక మనం తీసుకెళ్లిన ఆహారం పెట్టాలి. వీలుంటే ఆవు చుట్టూ 3 లేదా 5 ప్రదక్షిణలు కూడా చేయొచ్చు. అలా చేయటం వల్ల కూడా మనకైతే ఫలితం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఇలా మీ యొక్క అంటే మీకు ఎలా అయితే జరుగుతుందో అంటే మనకు నార్మల్గా ఏంటంటే కనుక పల్లెల్లో ఆవులు ఇంటికి వస్తాయి. కాబట్టి ఆవులకు మనము నీళ్లు కావచ్చు, బియ్యం కావచ్చు, ఇలా రొట్టెలు కావచ్చు, ఇలా మన దగ్గర ఉన్నవి టమాటాలు ఇలా పెట్టి పంపిస్తూ ఉంటాం. నార్మల్గా పట్టణాలలో అలాంటివి ఉండవు కదండి. గోశాలకు వెళ్ళటం, అలానే కాకుండా గోవుల దగ్గరికి వెళ్ళే అంటే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి శుక్రవారం పూట ఒకవేళ మీకు వీలుంటే ఈ విధంగా ఆచరించుకోండి. ఆచరించేసి ఫలితం పొందండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మీ జీవితమే మారిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. ఇది అప్పు కోసమనే కాదు, అనేక రకాల కష్టాల నుంచి కూడా మీరు బయటపడతారు. భరించలేని కష్టాలు మీ లైఫ్లో ఉన్నాయనుకోండి, వాటిని కూడా మీరు చెప్పుకుంటూ గనక మీరు ఆవుకి ఇలా ఆహారం పెడితే మాత్రం మంచి రిజల్ట్ అయితే పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించేసుకొని ఫలితం పొందండి. శుక్రవారం పూట మనం ఏది చేసినా కానీ ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే సంపదకు ఆదిదేవత కాబట్టి ఆ తల్లి మనకు సకల సంపదలను కూడా చేకూరుస్తుందన్నమాట. ఆవుకు ఆహారం పెట్టడం వల్ల 33 కోట్ల మంది దేవతలతో పాటు మనకంతా కూడా శుభం చేకూరటానికి అవకాశం ఉంటుంది. శుభ ఫలితాలను మనం పొందుతాము. మన జీవితం అనేది చక్కగా మారిపోయి మనకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ ఇలా బెల్లంతో కూడిన ఆహారం అనేది
ఆవుకు పెట్టేసుకొని మీకుండే కొన్ని రకాల కష్టాలు ఇబ్బందులతో పాటు కొన్ని సమస్యలను కూడా తొలగించుకోండి. అలానే ఏంటంటే కనుక మీకు లైఫ్లో సెట్ అయిపోవాలి, మంచి ఉద్యోగం రావాలి, వివాహం రావాలన్న వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఆవుకు వాళ్ళ చేతుల ద్వారానే ఇలా బెల్లంతో కూడిన ఆహారం పెట్టవచ్చు అనమాట. అలా కూడా ఫలితం ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి, శుక్రవారం పూట ముఖ్యంగా అమ్మవారికి దీపం పెట్టిన తర్వాత ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఇలా చేయటం వల్ల జాతక సమస్యలన్నీ కూడా పోతాయి, గ్రహస్థితుల్లో మార్పులు అనేవి మీరు చూడగలుగుతారు. అలా ఇంకొకటి ఏంటంటే మీకు చాలా వరకు కూడా అండి, చాలా మందికి మనం చూస్తాం కదా, రాహుకేతు ప్రభావాలు, కుజదోషాలు, అనేక రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. చందాలంగా మన జీవితం, మన జాతకం ఉంటూ ఉంటుంది. ఎంత చేసుకున్నా కానీ మనకు కలిసి రాక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఒక్కసారి ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి. అలా చేయటం వల్ల ఏంటంటే కనుక ఎంతటి దరిద్ర జాతకమైన సరేనండి చక్కగా మారటానికి అవకాశం ఉంటుంది. అలానే ఏంటంటే కనుక తల్లి యొక్క అనుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి. మనం ఏంటంటే కనుకనండి, మనం బెల్లంతోనే ఈ పని చేయాలన్నమాట. లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి బెల్లం అంటే, చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట ఆ తల్లి. బెల్లం అంటే ఆ తల్లి చాలా ఏంటంటే కనుక ఇష్టపడుతూ ఉంటుంది. అందుకే బెల్లంతో కూడిన పరిహారాలు కావచ్చు, బెల్లంతో కూడిన నైవేద్యాలు, ఇలాంటి ప్రసాదాలు ఇవన్నీ కూడా ఏంటంటే లక్ష్మీదేవికి ఎక్కువగా నివేదన చేస్తూ ఉంటారనమాట. అంటే మనం నార్మల్గా ఏం చేయకపోయినా లక్ష్మీదేవికి పాలల్లో కొంచెం బెల్లం కలిపి అమ్మవారికి నివేదన చేస్తే అది ఖచ్చితంగా నివేదన అయిపోతుంది. అలా పెట్టిన ఈ పాలను ఎవరైతే అంటే ప్రసాదంగా స్వీకరిస్తారో వారికి ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పరిహార శాస్త్రం చెబుతుందన్నమాట. ఒకవేళ మీకు అంటే ఇలా పాయసం చేసేంత వీలు లేదు, మీరు చెయ్యలేరు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు పాలల్లో బెల్లాన్ని కలిపి లక్ష్మీదేవికి సమర్పించండి. అలా సమర్పించడం వల్ల అయితే మంచి జరుగుతుంది, మంచి ఫలితాలను చూడగలుగుతారు. ఇలా బెల్లం ఏంటంటే కనుక తీసుకోండి, చిన్న ముక్క బెల్లం తీసుకోండి. మీ జాతకం మారాలి, మీకు అంతా కూడా మంచి జరగాలి, చాలా అద్భుతమైన ఫలితాలు రావాలని మీరు కోరుకున్నట్టయితే బెల్లం చిన్న ముక్క అండి. మనం ఎంతైతే బెల్లాన్ని తినగలుగుతామో అంతే తీసుకోండి. అంటే ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో వారు చేయొచ్చు, లేదంటే ఇంట్లో అందరూ తింటారంటే కనుక అందరి పరంగా కూడా మీరు చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నా కానీ ఫలితం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఎందుకే మీ ఒక్కరి కోసం అయితే ఒక్కరంత బెల్లమే తీసుకోండి. ఇలా తీసేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక దానిపైన మీ ఇంట్లో అంటే ఆవునేతి ఉంటే ఆవునేతిని పోసుకోండి. మా ఇంట్లో ఆవు నెయ్యి లేదండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే మీరండి నార్మల్గా ఇదైతే మనకు పరిహార శాస్త్రంలో ఇలా చెప్పబడుతుంది. బెల్లం పైన ఆవునేతిని పోసి అది లక్ష్మీదేవికి నివేదన చేసి ఆ తర్వాత దాన్ని స్వీకరించడం వల్ల జాతక సమస్యలతో పాటు కొన్ని రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడగలుగుతాము. చండాలమైన జాతకమైన సరేనండి, దాన్ని సరి చేసుకోవడానికి ఇది ది బెస్ట్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి. ఒకవేళ ఆవు నెయ్యి లేకపోతే నార్మల్గా బెల్లం నివేదన చేసిన తర్వాత మనం తీసుకోవచ్చు. ఈ వారం కుదరకపోతే మళ్ళీ వారం ఈ విధంగా ఆచరించేసి మీరు ఫలితం కూడా పొందవచ్చు అనమాట. ఇలా ఈ పనిని ఏంటంటే కనుక కనీసం మనం అండి ఒక 9 లేదా 7 లేదా 5 శుక్రవారాల పాటు లక్ష్మీదేవి పటం ముందు ఇలా బెల్లం పెట్టి దానిపైన ఆవునేతిని 2 చుక్కలు, ఎక్కువగా కూడా అవసరం లేదు, ఇలా పోసేసిన తర్వాత ఏంటంటే కనుక దాన్ని స్వీకరించడం వల్ల జాతకంలో ఎన్ని గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నా సరే, రాహుకేతు ప్రభావాలతో పాటు శని ప్రభావాలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి, బాధల నుంచి మనం బయటపడగలుగుతాం. ముఖ్యంగా జాతకాన్ని తీసుకుని ఎవరైతే బాగా సఫర్ అవుతూ ఉంటారో, ఇబ్బంది పడిపోతూ ఉంటారో, జాతక పరిశీలన చేయించుకున్నప్పటికీ కూడా ఏం బాగుండదు కదా, అలాంటి వాళ్ళకైతే బాగా కలిసి వచ్చే పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక శాస్త్రాల్లో చెప్పబడ్డవి, పూర్వకాలంలో మన పూర్వీకులు చేసినవి, ఆచరించినవి. కాబట్టి మనం కూడా నమ్మకాలతో చేసుకోవటం వల్ల ఏంటంటే మనకు ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని మనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలుంటే మీరు కూడా ఏంటంటేనండి ప్రయత్నించుకోండి. జాతకం బాగాలేనప్పుడు ఏది చేసుకున్నా కానీ మనకు కలిసి రాదు కదా, చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలాగే జాతకం బాగాలేనప్పుడు ఏ పని చేసినా కానీ మనకు అది కూడా అనుకూలించదు. అందుకే ఏంటంటే కనుక జాతకం మారాలి, జాతక సమస్యలన్నీ కూడా పోవాలనుకునేవారు ఈ పని ఒక్కటి చేసుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సకల సంపదలు మనకు చేకూరటానికి, మన జాతకం మారటానికి, మనం ఇంకా ముందుకు వెళ్ళటానికి, మన సక్సెస్ని చూడటానికి, చండాలమైన జాతకాన్ని మంచి జాతకంగా మనం మార్చుకోవటానికి ది బెస్ట్గా పనిచేసే పరిహారం ఈ పరిహారం. కాబట్టి ప్రయత్నించి ఫలితం పొందండి.